అసలు మూర్తిగారు నందుకు ఎందుకు ఫోన్ చేసినట్లు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన నందుకి ఫోన్ చేయటం ఏమో కానీ మేము వెళ్ళి ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాము. ఇంటికి వెళ్ళి అసలేం జరిగిందో కనుక్కోవాలి అని ఇంటికి బయలుదేరుతాడు. కొంచెం సేపటి తరువాత నందు కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంట్లో మూర్తిగారు తప్ప ఎవరూ లేరు. నందు వెంటనే మూర్తిగారి దగ్గరికి వెళ్ళి, బాబాయ్, అసలు ఎందుకు నువ్వు నాకు ఫోన్ చేసావు? ఏమైనా ఉంటే సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడుకునే వాళ్ళం కదా. నువ్వు బ్రతికున్నట్లు శేఖర్కి తెలిసిపోయింది. ఎవరికి తెలియకూడదు అని చెప్పే కదా నిన్ను ఇక్కడ దాచిపెట్టింది. అసలు ఎందుకు ఫోన్ చేసావు బాబాయ్ అని ఆవేశంగా అడిగింది. అది మీ అమ్మ, అదే పార్వతీ గారు బ్రతికే ఉన్నారని చెప్పడానికి ఫోన్ చేశాను. వరుణ్ లోపలికి వస్తూ ఈ మాట విని, ఏంటి మూర్తి గారు, ఈ చిన్న విషయం చెప్పటానికా తనకి ఫోన్ చేసింది? మీరు బ్రతికి ఉన్నట్లు శేఖర్కి తెలిసిపోయింది. ఈ విషయం కనుక మహిధర్కి తెలిసింది అంటే మిమ్మల్ని చంపేస్తాడు. ఇప్పుడు చూడండి మనల్ని వాడు ఏం చేస్తాడు అని తల పట్టుకుని కూర్చుంటారు ఇద్దరు. అవును వరుణ్, నేను వచ్చి చాలాసేపు అయింది. సంజన కనిపించలేదు. ఏంటి? అది తను మార్కెట్కి అని చెప్పి వెళ్ళింది నందు. వెళ్ళి చాలాసేపు అయినట్లుంది. ఆగు, నేను ఫోన్ చేస్తాను అని వరుణ్ ఫోన్ తీసుకొని సంజనాకి ఫోన్ చేస్తాడు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిస్తాడు. కానీ ఎన్నిసార్లు చేసినా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సమయం గడుస్తుంది. ఎంతసేపు అయినా సంజన ఇంటికి రావటం లేదు. నందు సంజనాల కోసం వెతకడం ప్రారంభించాడు. వరుణ్ వాళ్ళ కానిస్టేబుల్ అందరికీ ఫోన్ చేసి వెతకమని చెప్తాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వెతికి వెతికి అలసిపోతారు. వరుణ్ ఇక ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో రోడ్డు మీద అలా కూర్చుండిపోతాడు. రోడ్డు మీద కూర్చుని పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు. ప్లీజ్ వరుణ్, ఏడవకు. సంజన ఎక్కడికి వెళ్ళదు. తప్పకుండా తను ఎక్కడుందో మనందరికీ తెలుస్తుంది. అసలు ఏమైందో తెలుసుకుందాం. నందు వరుణ్ణి ఎంత ఓదార్చినా తన దుఃఖం మాత్రం ఆగట్లేదు. మళ్ళీ తన ఫోన్కి ప్రయత్నం చేశాడు. కానీ అస్సలు లాభం లేదు. ఒకతను సంజనాని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఒక రూమ్లోకి లాక్కుని వెళ్తున్నాడు. సంజన నొప్పి తట్టుకోలేక, ప్లీజ్ నన్ను వదిలేయండి, వరుణ్ లేకుండా నేను ఉండలేను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంది. ఆయన కోపంతో, ఒక్కసారిగా వాడి పేరు ఎత్తావంటే మాత్రం ఇక్కడే నిన్ను చంపేస్తాను. నీకోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా? నాకు తెలియకుండా ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పటి నుంచి నేను చెప్పింది కానీ నువ్వు చేయకపోతే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నేను నీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. సంజన ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంది. ప్లీజ్ నాన్న, నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయి. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం నాన్న. తను లేకుండా నేను ఉండలేను. నువ్వు కానీ మా ఇద్దరిని విడదీస్తే మాత్రం నేను చచ్చిపోతాను అని ఆయనకి ఎదిరించి చెప్పేసరికి ఆయన కోపంగా సంజన చెంప మీద గట్టిగా కొట్టాడు. నాకన్నా వాడు ఎక్కువయ్యాడా? నువ్వు కాలేజీలో చదువుకుంటున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎవడో వచ్చి నీ కూతురు అలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది అని చెప్తే నేను నమ్మలేదు. కానీ నన్ను కాళ్ళతో తన్ని వాడితో వెళ్ళావు చూడు, అప్పుడే సగం చచ్చిపోయాను. నా బరువు మొత్తం గంగపాలు చేసి పెట్టావు. ఎంత పలుకుబడి ఉన్నా నాకే మీ ఇద్దరు ఎక్కడికి పారిపోయారో తెలియలేదంటే మీరు ఎంతకు తెగించారో నాకు అర్థమైంది. నీకోసం ఎన్ని నెలల నుంచి వెతుకుతున్నానో తెలుసా? ఇప్పుడు కనిపించావు. ఇక వాడికి నీకు సంబంధం లేదు. ఇంకొకసారి వాడి పేరు ఎత్తావంటే చంపేస్తాను, జాగ్రత్త. నువ్వు ఏమైనా చెప్పు నాన్న, వరుణ్ నా కోసం వస్తాడు. వాడు లేకుండా నేను బ్రతకలేను, నేను లేకుండా వాడు బ్రతకలేడు. ఓ శబాష్, ఎంత పొగరికి కొట్టుకుంటున్నావే. చూస్తాను వాడు ఎలా వస్తాడో, నేను చూస్తాను. నన్ను వాడికి కనిపించకుండా పెట్టేస్తా. ఎలా బ్రతుకుతారో నేను చూస్తాను. నువ్వు ఇక్కడ ఉన్నట్టు వాడికి చచ్చినా తెలియదు. నువ్వు కానీ వాడికి ఫోన్ చేయాలని చూసినా, ఇక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా అని గట్టిగా నవ్వి, నా గురించి నీకు తెలుసు కదా నేనేం చేస్తాను అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంజన ఏడుస్తూ ఆ రూమ్లోనే కూర్చుని ఉంది. ఇటు వరుణ్కి నందుకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళిందో తెలియట్లేదు. 2 రోజులు అవుతుంది సంజన కనిపించకుండా పోయి. వరుణ్ ఎంత వెతికినా, ఎంతమందిని కనుక్కున్నా సంజన జాడ తెలియటం లేదు. ఇక వాళ్ళ నాన్న ఏం చేస్తాడో అని భయంతో ఒకరోజు తప్పించుకోవాలని చుట్టూ ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తుంది. తనకి అక్కడ నుంచి ఒక చీర కనిపించింది. మెల్లగా కిటికీని పగలగొట్టి బాల్కనీలోకి వెళ్తుంది. ఆ చీరని తీసుకొచ్చి దానికి కట్టి క్రిందకు వేలాడదించింది. మెల్లగా దిగుదామని ప్రయత్నిస్తుంది. అప్పుడే దిగుదాము అనుకున్న సంజనని వాళ్ళ నాన్న వచ్చి జుట్టు పట్టుకు మంచం మీదకి కుదేస్తాడు. నీకు ఇలా చెప్తే అర్థం కావట్లేదు కదా, వాడిని నీ ముందే చంపేస్తా కానీ నువ్వు నా మాట వినేట్టు లేవు. సంజన ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ నాన్న, తననేమి చేయొద్దు,
వాళ్ళ నాన్న ఎంత మూర్ఖుడో సంజనకి తెలుసు. వాళ్ళ నాన్న అనుకున్నంత పని చేస్తాడని భయంతో, వద్దు నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటా, మీరేం చెప్తే అది చేస్తాను, కానీ వరుణ్ణి వదిలేయండి. సరే, నేను ఏం చెప్తే అది చేస్తావా? సంజన ఏడుస్తూ ఏం మాట్లాడటం లేదు. ఆయన గట్టిగా అరుస్తూ, చెప్పు, నేను ఏం చెప్తే అది చేస్తావా లేదా? సంజన ఏం మాట్లాడకుండా అలానే ఏడుస్తూ అక్కడ ఉన్న రౌడీలందరూ ఆ రూమ్లోకి వచ్చారు. నువ్వు ఇలా చెప్తే నా మాట వినవే, అయినా నువ్వు పారిపోయేంత ధైర్యం చేశావు అంటే నా చేతుల్లో ఏమీ లేదన్నమాట. అందరికీ ఒక్కసారిగా భయం అనిపించేసరికి ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఇక్కడి నుంచి తప్పించుకుంటే మీరేం చేస్తున్నారు? సంజనాకి తెలుసు తన మీద కోపం రౌడీల మీద చూపిస్తున్నాడని. చేస్తాను నాన్న, మీరేం చెప్తే అది చేస్తాను. సరే, రెడీగా ఉండు. ఇంకొక వారం రోజుల్లో నీకు పెళ్ళి. ఆ తరువాత నువ్వు ఎక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఈ విషయాన్ని కనుక నువ్వు ఒప్పుకోకపోయినా, అయినా ఒప్పుకోక చస్తావా? ఒప్పుకుంటావులే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సంజనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు వరుణ్ పరిస్థితి అలాగే ఉంది. సంజన వాళ్ళ నాన్నగారిని చాలాసార్లు బ్రతిమలాడింది, కానీ ఆయన మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నాన్న, చివరిసారిగా వరుణ్ణి ఒక్కసారి చూస్తాను. ఆ తరువాత మీరు ఏం చెప్తే అది చేస్తాను. తప్పించుకోవాలని అసలు ప్రయత్నించను. ప్లీజ్ నాన్న, ఈ ఒక్కటి తీర్చండి నాన్న. సరే అయితే, వాటిని దూరంగా చూపిస్తాను. అక్కడ ఏదైనా తేడా రావాలి. నీ కళ్ళ ముందే వాడిని ఎంత దారుణంగా చంపాలో అంత దారుణంగా చంపుతాను. చుట్టూ సెక్యూరిటీతో సంజనాని వరుణ్ ఉన్న చోటుకి తీసుకువెళ్తాడు. ఒక చోట నిస్సహాయ స్థితిలో లోపల కూర్చుని ఏదో శూన్యంలో చూస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఒక్కసారిగా వరుణ్ణి చూసేసరికి ఏడుపు తన్నుకుంటూ వచ్చింది సంజనకి. ఒక్కసారిగా సంజన నోరు మూసి అక్కడ నుంచి లాక్కుంటూ కారులో పడేసి అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అసలు ఇంతకీ సంజన వాళ్ళ నాన్నగారు ఎవరు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.